ఏం తినడం లేదా? తిన్నాం సార్. ఇది కొంచెం వీడియో దిగి ఆన్లో ఉంది. ఈ లైట్లు బాగా ఫోకస్గా ఉన్నాయి సార్. అవి పైన ఇది కవర్ లైట్ ఇటు సైడ్, ఇవే సార్. ఇటు సైడ్ ఈ లైటింగ్ పైన లోపల డోర్ ఓపెన్ చేస్తారు. ఇటు నుంచి లోపలికి వస్తుంది. ఇటు నుంచి ఎంత లోపలికి ఈ యొక్క రాత్రి కాలము 2020వ సంవత్సరం 2020వ సంవత్సరం కొద్ది గంటల్లో ముగించబోతున్నాము. 2021వ సంవత్సరంలోనికి మనము ప్రవేశించబోతున్నాం. కాబట్టి ఈ యొక్క రాత్రి కాలము కనిపెట్టి ప్రార్థన చేయడానికి ముఖం కనబడదు. యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని బిడ్డగా యొక్క రాత్రి కాలము దేవుని సన్నిధిలో మనం గడపడము ఇది ఎంతో ఆశీర్వాదకరము. దేవుని యొక్క మహాప్రభువుని మనము ఈ ఉదయకాలము నుంచి కాపాడబడ్డాము. ఈ రాత్రి కాలము దేవుని సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేద్దాం. ఇది ఎంతో శుభదినం. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా పాత వేయించే నిధిలో కొత్త వాయును అన్న యొక్క వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడబోతుంది. కాబట్టి పాత జీవితాన్ని ఈ 2020లోనే విడిచిపెట్టి కొత్త జీవితాన్ని మనం ప్రారంభించబోతున్నాం. కాబట్టి ఈ యొక్క రాత్రికాలము ఈ మంచి సమయంలో దేవుని ఆరాధించి దేవుని గణపరుద్దాం. బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపలో మనలో 2020 జనవరి 10 నుంచి ఈ చివరి దినము డిసెంబర్ 31 చివరి గంటలోనికి మనం వచ్చాము దగ్గర. కాబట్టి ఈ యొక్క ప్రార్థన సమయంలో మనము కనిపెట్టి ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఎంతో మంది లేని ఈ భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ రాత్రి కాలము వాచ్ నైట్ సర్వీస్లో
ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి నూతనమైన సంవత్సరంలోనికి వెళ్దాం ప్రియులారా. 2020 ముగించబోతుంది. 2021లోకి మనము ప్రవేశించబోతున్నాం ప్రియులారా. ఈ 2021లో ప్రవేశించబోయే ముందు మన జీవితాలు మనం లోతుగా పరిశీలించుకొని మనము త్రొక్కుని యేసు రక్తంతో మన యొక్క పాపముల దోషులను మనము కడుక్కుందాం, శుద్ధి చేసుకుందాం. కొత్త సంవత్సరం కొత్తగా వెళ్దాం. కొత్త సంవత్సరాన్ని కొత్తగా వెళ్దాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ యొక్క మంచి తరుణం, ఈ యొక్క నూతన మందిరంలో నూతన సంవత్సరంలోకి వెళ్తున్నాం. హల్లెలూయా. దేవుడు మనకు ప్రేమించి నూతన సంవత్సరంలో నూతన మందిరంలో మనము గడిపి నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నాం. 2020 సంవత్సరానికి గుడ్ బై చెప్పబోతున్నాం కొన్ని గంటల్లో. 2021 సంవత్సరానికి వెల్కమ్ చెప్పబోతున్నాం. దేవుడు కూడా మనల్ని దేవుని మందిరంలోకి వెల్కమ్ చెప్పాడు కాబట్టి దేవుని మందిరంలో మనం ఉండగలిగినాం ప్రియులారా. లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక రాత్రి కాలము మనము కూడి ఉండడం దేవుని యొక్క చిత్తమైనది ప్రియులారా. మనం ఇక్కడ కూడుకొని ఉన్నామంటే దేవుని యొక్క చిత్తమైంది. ఈ 2020 చివరి గంటల్లో చాలా మంది లోకంలో తాగులోను, సినిమాలోను, శిఖారులోను, దూరంలోను ఇలాగా గడుపుతున్నారు. కానీ మనమైతే దేవుని మహాపరిశుద్ధమైన సన్నిధిలో ఈ రాత్రి కాలం మనము గడపబోతూ ఉన్నాం. ఇది దేవుని ఇచ్చిన మహాకృప ప్రియులారా. ఇటు కృపాకాలంలో దేవుని మనము వెదకపోతున్నాము. కాబట్టి దేవుని గణపరిచి మాయపరుద్దాం, దేవుని నామాన్ని హెచ్చిద్దాం. దేవుని గణపరిచి దేవుని నామాన్ని హెచ్చిద్దాం ప్రియులారా. సర్వశక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నాడు ప్రియులారా. 2020లో కాపాడిన దేవుడు జనవరి 1 నుండి ఈ డిసెంబర్ 31 చివరి వరకు కాపాడిన దేవుడు 2021లో కూడా మనల్ని కాపాడబోతున్నాడు. 2021లో జనవరి 1 నుండి డిసెంబర్ చివరి తారీఖు వరకు కూడా దేవుడు మనల్ని కాపాడబోతున్నాడు. కాబట్టి మనల్ని కాచి కాపాడిన యేసయ్యను ఈ రాత్రి కాలం మనం గణపరుద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుంటాం. సర్వశక్తివంతుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ పాదాలు వందనాలు, స్తోత్రాలు నాయన. 2020 జనవరి వాచ్ నైట్ సర్వీస్ నుంచి ఈ వాచ్ నైట్ సర్వీస్ వరకు, చివరి వాచ్ నైట్ సర్వీస్ వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ చివరి గంటల్లో మేము 2021 సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాము ప్రభా. మీరే మమ్మల్ని కాచి కాపాడి రక్షించి దీవించి ఆశీర్వదించున్నాయి. ఓ మహాపరిశుద్ధమైన తండ్రి, ఈ రాత్రి మమ్మల్ని మేము సరి చేసుకుని పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని నూతన సంవత్సరంలోనికి రక్తంతో కడుపుని నూతనంగా పెట్టడానికి నాకు మాకందరికీ సహాయం చేయమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్.